హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ అయిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లోని ఎక్సర్సైజ్ 8.2లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి, అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత అంటే 8th క్లాసు 9th క్లాస్ 10th క్లాస్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియో నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 8th క్లాస్ 8th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియోకి వెళ్తారు. ఓకేనా? అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ క్లాస్ వీడియో లింక్ కూడా కనిపిస్తుంది. అలాగే అన్ని కంప్లీట్ చాప్టర్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియోకి ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. సరేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నుండి మనము ఎక్సర్సైజ్ 8.2లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం అనమాట. మొత్తం దీనిలో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5 రోమన్స్. ఫస్ట్ రోమన్లో సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ మోనోనామియస్. అంటే మోనోనామియస్ ఇచ్చాడు, వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ప్రోడక్ట్ అంటే మీకు మీనింగ్ బాగా తెలుసు, ఏమని? మల్టిప్లికేషన్. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా అంట. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ చూశారంటే 2, చూడండి మధ్యలో కామా ఉంది కాబట్టి 4 అనేది ఒక మోనోనామియరు, 7p అనేది ఇంకో మోనోనామియర్. అంటే 2 మోనోనామియర్స్ ఉన్నాయి, వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. పెయిర్ అంటేనే 2. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి 4 × 7p ఎలా చేస్తాం? ఫస్ట్ మీకు 3 స్టెప్పులు గుర్తుపెట్టుకోమని చెప్పాను ఆల్రెడీ. సో ఫస్ట్ ఏమంటే సింబల్ మల్టిప్లికేషన్. సెకండ్ వన్ నెంబర్ మల్టిప్లికేషన్. థర్డ్ వన్ వేరియబుల్ మల్టిప్లికేషన్. ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సింబల్స్ ఉన్నా లేకపోయినా, నెంబర్స్ ఉన్నా లేకపోయినా ఈ ఆర్డర్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అప్పుడే మనం కరెక్ట్గా చేయగలుగుతాం. సరే, ఇప్పుడు చూడండి, రెండిట్లోనూ సింబల్ కనిపించలేదు అంటే మీనింగ్ ప్లస్ అని. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. సో ఇటువంటి వాటికి ఇబ్బంది లేదు కాబట్టి ప్లస్ వేసినా ఎక్కినా పర్లేదు. నెక్స్ట్ నెంబర్ మల్టిప్లికేషన్ అంటే 4 7s ఎంత? 28. సో వేరియబుల్ ఒక్కదానిలోనే ఉంది, ఏముంది? p ఉంది కాబట్టి p రాసేస్తే సరిపోద్ది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చి -4p × 7p. సో దీన్ని ఎలా మల్టిప్లికేషన్ చేస్తాం? సేమ్ అదే ఆర్డర్, సింబల్ మల్టిప్లికేషన్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ సింబల్ కనిపించలే అంటే ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది? మైనస్. సింబల్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 4 7s 28. నెక్స్ట్ ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది. అయితే వీటికి పవర్స్ ఉంటాయి. పవర్ కనిపించలేదంటే 1 ఉన్నట్టు. మీకు నెక్స్ట్ దానిలో వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను. కనిపిస్తుంది, ఇక్కడే ఉంది చూడండి. pకి పవర్ క్యూబ్ అని కనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు, హ్యాపీగా చేసేయచ్చు. ఎప్పుడైతే కనిపించదో అప్పుడు 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఒక p ఉంది, ఇక్కడ పవర్లో 1 ఉంది. 1 + 1 ఎంత? 2 కాబట్టి p². ఇది వేరియబుల్ మల్టిప్లికేషన్ అంటే. సేమ్ అదే మరి దీనికి -4p × 7p³ ఫస్ట్ సింబల్ మల్టిప్లికేషన్. ఏడ సింబల్ లేదంటే ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 4 7s 28. నెక్స్ట్ థర్డ్ వన్ వేరియబుల్ మల్టిప్లికేషన్. p పవర్ లేదు అంటే 1, ఇక్కడ p ఉంది, పవర్ లేదంటే 1. 1 + 1 2. సో p². నెక్స్ట్ q ఒకదానిలోనే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్
4p క్యూబ్ ఇంటూ -3p. ఇక్కడ చూసారంటే దీనికి ఫస్ట్ దానికి సింబల్ కనిపించలే, అంటే కనిపించలేదంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్ కూడా ఎంత అవుతుంది, -a. నెక్స్ట్ 4 3s 12. ఇక్కడ p క్యూబ్ ఉంది, ఇక్కడ p పవర్లో లేదు, నెంబర్ లేదంటే 1 ఉన్నట్టు. సో 3 + 1 4, కాబట్టి ఏమని రాస్తాము, p⁴. అయిపోయా, సింపుల్, డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఏమి 4p ఇంటూ 0. 4p ఇంటూ 0 మామూలుగా మనకు తెలుసు కదా, 4 zeros ఎంత, 0. కొంతమందికి అయితే 0 టేబుల్ కూడా నేర్పించుంటారు చిన్నప్పుడు, ఓకేనా. సో 0ని దేంతో మల్టిప్లికేషన్ చేసినా 0నే. అలాగే ఏ నెంబర్నైనా సరే 0తో మల్టిప్లికేషన్ చేసినా 0నే. సో దీని ఆన్సర్ అంతా 0. కాబట్టి నెంబర్ మల్టిప్లికేషన్ మాత్రమే చూసాం ఇక్కడ. మీరు సింబల్ వేరియబుల్ ఏం చేసినా అక్కడ వచ్చేది 0నే, కాబట్టి దానికి ఏమీ వేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఇండైరెక్ట్గా దీనికి ప్లస్ ఉన్నట్టు అనమాట. ఊరికే చెప్తా ఉంటాను, ఇంకేం లే. 0కి అయితే 100% సింబల్ ఉండదు. నాన్ నెగిటివ్, నెయిదర్ ప్రైమ్ ఆర్ పాజిటివ్, సారీ నెయిదర్ ప్రైమ్ కాదు, నెయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఏది 0ని పాజిటివ్ నెంబర్ అని మెన్షన్ చేయలేము, 0ని నెగిటివ్ నెంబర్ అని మెన్షన్ చేయలేము. అది న్యూటన్ నెంబర్, ఓకేనా. సరే, ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్స్ విత్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ మోనోనామియస్ యాజ్ దేర్ లెంత్ అండ్ బెడ్త్ రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ చూశారంటే మీకు మొత్తం పేర్స్ ఇచ్చాడు. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, అంటే 5 పేర్స్ ఇచ్చాడు. అంటే ఇంతకుముందు లాగే 5 ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, ఓకేనా. సో ఆ 5 మనం సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ ఉండే 2 మోనోనామియస్, ఫస్ట్ వన్ వచ్చి లెంత్, సెకండ్ వన్ వచ్చి బెడ్త్ అన్నాడు. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఎగ్జాంపుల్ థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసామో ఈ ప్రాబ్లం అదే విధంగా చేయాలి. క్లియర్? సరే, ఇంకా చూడండి. ఫస్ట్ వన్ చూద్దాం, 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ p, q. ఇక్కడ లెంత్ అంటే లెంత్ వచ్చి p, బెడ్త్ వచ్చి q అవుతుంది. సో ఏరియా కనుక్కోవాలి. ఏరియాకి ఏం ఫార్ములా, లెంత్ ఇంటూ బెడ్త్, l ఇంటూ b అని షార్ట్ ఫామ్గా రాస్తాం. సో l అంటే p ఇంటూ q, b అంటే q. సో p ఇంటూ q అంటే pq. ఇది ఫస్ట్ వన్. చూసారా ఎంత డెడ్ ఈజీ. ఇంతకు ముందు చేసినట్టే ఫస్ట్ రోమన్ లాగే చేస్తాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే l అంటే ఏమి, b అంటే ఏమో మెన్షన్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ వన్ చూశారంటే సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 10m, 5n. సో ఇక్కడ లెంత్ అంటే l అంటే ఏమి 10m, b అంటే 5n. సో ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఏమి l ఇంటూ b. సో l అంటే 10m ఇంటూ b అంటే 5n. సో ఇక్కడ సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. సో సింబల్ ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్సే కాబట్టి వేయవలసిన పనిలే. నెక్స్ట్ నెంబర్ 10 5s 10, 5s 50. m ఇంటూ n అంటే mn. ఇక్కడ pq రాసింది అదే మాట. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, 20x² - 5y². l అంటే ఏమవుద్ది ఇక్కడ 20x², b అంటే 5y². సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ, సారీ ఫార్ములా రాయాలి ఫస్ట్, l ఇంటూ b. ఏం రాయొచ్చు, l అంటే 20x² ఇంటూ 5y². సో యాజ్ ఇట్ ఈస్ సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్, ఓకే. 25s 100. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉందా, లేదు, కాబట్టి x² అలాగే రాసేస్తాం. సో ఇక్కడ y² ఉంది కాబట్టి y² అలాగే రాసేస్తాం, ఓకేనా.
ఇక్కడ ఏ విధంగా చేసామో అదే విధంగా, అంతే అయిపోయింది. చూడండి, డెడ్ ఈజీ. నెక్స్ట్ 4th వన్, 4x, 3x². దీనిలో L అంటే ఏమి, 4x అవుతుంది. B అంటే 3x². సో మనకు కావాల్సింది ఏరియా ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B. సో L అంటే 4x ఇంటూ B అంటే 3x². సో యాజ్ ఇట్ ఈస్, సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 3s are 12. ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్లో ఏమీ లేదంటే 1, ఇక్కడ x². సో రెండిట్లోనే ఎక్స్ ఉంది, పవర్స్ యాడ్ చేసుకుంటాము. 1 ప్లస్ 2 ఎంత, 3, అంటే x³ ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ ఏమొచ్చింది, 3mn, 4np. సో ఇది ఒక్కటి మీరు ట్రై చేయండి, ఓకేనా. సరే, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా. మీకు ఇక్కడ గమనించుంటే ఎక్కడ మీకు నెగిటివ్ సింబల్ కనిపించలేదు. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో నెగిటివ్ నెంబర్స్ కనిపించాయి, కానీ ఈ ప్రాబ్లంలో నెగిటివ్ నెంబర్స్ కనిపించలేదు. ఎందుకు, రీజన్ మీకు ఏమైనా ఐడియా వస్తుందేమో ఆలోచించండి ఒకసారి. వస్తుందా, జస్ట్ థింక్ చేయండి ఒకసారి. మనకి ఇచ్చిన క్వశ్చన్ని చదవాలి, ఆ క్వశ్చన్లో ఉన్న వర్డ్స్కి మీనింగ్ రియల్ లైఫ్లో అయితే, ఒరిజినల్గా మనకి రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని కంపేర్ చేసుకోవాలి. అలా కంపేర్ చేసుకుంటే ఇది మనము పాజిటివ్ ఎందుకు వచ్చింది అని క్లియర్గా అర్థమైపోద్ది, నెగిటివ్ ఎందుకు రాలేదని. వచ్చిందా థాట్? సరే, ఎందుకో చెప్పేదా, ఈ వర్డ్స్ కారణంగా, ఇక్కడ రాసిన 2 పదాల కారణంగా ఇవి మనకి నెగిటివ్ నెంబర్స్ రావు, పాజిటివ్ మాత్రమే వస్తుంది. మామూలుగా ఆలోచించండి, ఇప్పుడు నా హైట్ నెగటివ్లో చెప్పని అవుతుందా, ఓన్లీ పాజిటివ్లోనే చెప్పగలదు. పెన్ను హైట్ నెగిటివ్ చెప్పగలమా, దీని విత్ నెగిటివ్ చెప్పగలమా, ఈ బోర్డు ఉంది దీని హైట్ విత్ నెగిటివ్ నెంబర్స్లో చెప్పగలమా, నో, ఓన్లీ పాజిటివ్, లెంత్ విత్ హైట్, ఓకేనా. వీటిని ఎప్పుడు పాజిటివ్లోనే మెన్షన్ చేయగలం. అదేవిధంగా వెయిట్ కూడా, ఓకేనా, వెయిట్ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్లోనే మెన్షన్ చేయగలం. ఇలాంటివి కొన్ని రియల్ లైఫ్లో ఉంటాయి మనకి, అవి ఎప్పటికీ పాజిటివ్నే, నెగిటివ్ అనేది రాదు. ఇది ఎందుకు చెప్తా అంటానంటే, మనకి రియల్ లైఫ్లో మ్యాథ్స్ని కన్వర్ట్ చేసుకోవడం తెలియాలి. అప్పుడు మీకు మ్యాథ్స్ డెడ్ ఈజీ అయిపోద్ది, ఓకేనా. అందువల్ల ఎక్కడ మీకు నెగిటివ్ నెంబర్స్ కనిపించలే. ఇంతకుముందు జస్ట్ నెంబర్స్, మోనోనామియస్ అని కనిపించుంటుంది పేర్లో, ఇంతకుముందు దీనిలో కూడా ఉంది మోనోనామియస్, బట్ వాటితో పాటు లెంత్ బెత్ అనే పేర్లు ఉన్నాయి. అందువల్ల ఇది ఎప్పటికీ పాజిటివ్గానే ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎంఎన్లో పీ వాల్యూలో కూడా ఉంటుందా సార్ అనే కొంతమందికి డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా పీక్యూ ఓకే, ఇక్కడ ఓకే. ఇది చూడండి, పోనీ ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కదా, x² y², స్క్వేర్స్లో నెగిటివ్ నెంబర్స్ వస్తే మళ్ళీ పాజిటివ్ అయిపోద్ది కదా సార్, సో ఆ విధంగా కూడా ఇవి పాజిటివ్ ఉండొచ్చు కదా అనే డౌట్ కొంతమందికి వస్తుంది. ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, లెంత్, బెత్, హైట్, వెయిట్ ఇటువంటివి మనం నెగిటివ్లో మెన్షన్ చెయ్యము కూడా, ఓకేనా. సరే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 3rd ప్రాబ్లం చూద్దాం. ఒకసారి బోర్డు చూడండి, మనకి టేబుల్ ఇది. మీరు చిన్నప్పుడు టేబుల్స్ నేర్చుకునేటప్పుడు టేబుల్ బుక్ ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు. కొంతమంది టేబుల్స్ బుక్లో మాత్రం ఎండింగ్లో మీకు ఈ విధంగా టేబుల్ ఫార్మేట్లో కనిపిస్తుంది. అక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ 1 2 3లో 9 వరకు ఉంటుంది, ఒక్కొన్నిటికి 10 వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చి 20 వరకు ఉంటుంది, 1 to 20 అంటే ఆ టేబుల్. సో అదే లాజిక్ని ఇక్కడ తెచ్చి వీళ్ళు అప్లై చేశారు, ఓకేనా. ఇక్కడ మీరు బాగా గమనిస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, కంప్లీట్ ది టేబుల్ ఆఫ్ పాడెస్. సో టేబుల్ ఆఫ్ పాడెస్ అన్నాడు. పాడెస్ అంటే ఏమి చెప్పాను కదా, పాడెట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి అని. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మోనోనామిల్ ఇది. సో ఇలా ఉండేది
ఈ రోలో ఉండేదంతా ఫస్ట్ రో అంతా ఫస్ట్ మోనోనామియల్. సో ఈ కాలంలో ఉండేది, ఇది కాలం కదా, ఈ కాలంలో ఉండేదంతా సెకండ్ మోనోనామియల్. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తే సరిపోద్ది. ఒక 2 ఆన్సర్లు వాడే ఇచ్చేశాడు చూడండి. ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది ఇంతకుముందు చెప్పిన సేమ్ రూల్, సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్, అంతే. ఈ రూల్స్ ఫాలో అయితే చాలు మల్టిప్లికేషన్లో. సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఓకే, ప్లస్ కాబట్టి ఇలా 2 2s are 4. సో దీనికి పవర్ ఎంత 1 ఎక్స్ పవర్, దీనికి ఎక్స్కి పవర్ ఎంత 1. సో 1 + 1 2 కాబట్టి ఎక్స్ స్క్వేర్. అదే మరి ఇక్కడ దీనికి చూడండి, ఇక్కడ మైనస్, సో ఇక్కడ వచ్చి ప్లస్ ఉంది, సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ నెంబర్ 5 3s are 15. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ లేదు, అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ వేసేసారు. వై అక్కడ లేదు కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే వైని అక్కడ వేసేసారు ఇంటూలో. ఓకేనా, చూసారా, డెడ్ ఈజీ. సో ఇప్పుడు దీన్ని ఫాలో అయ్యి మనం మొత్తం టేబుల్ కంప్లీట్ చేస్తాం. చెప్పాను కదా, ఆ 3 గుర్తుండాలి. ఏ 3? సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ది ఇక్కడ ప్లస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 5s are 10. సో ఎక్స్ ఇంటూ వై XY, అంతే అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇదే మొత్తం ఈ రో సెకండ్ రో మొత్తం కంప్లీట్ చేసేద్దాం, తర్వాత థర్డ్ రోకి వెళ్దాం. ఓకేనా, సరే ఇక్కడ చూడండి, ఏమిది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి వేయవలసిన అవసరం లేదు. 2 3s are 6. ఇక్కడ ఎక్స్కి 1, అక్కడ ఎక్స్కి 2 ఉంది. సో 1 + 2 3 అంటే ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 4s are 8. సో ఇక్కడ ఎక్స్కి పవర్ 1 ఉన్నట్టు, వైకి పవర్ 1 ఉన్నట్టు. సో 1 + 1 2 అంటే ఎక్స్కి స్క్వేరు, వైకి మాత్రం కామ్, పవర్ వేయకుండా పెట్టాలి. ఓకేనా, గబామని 1 వేసేయకూడదు, అది మీరు గుర్తు పట్టడం కోసం నేను వేసే 1, ఆన్సర్లో మెన్షన్ చేయకండి ఆ 1. సరే నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వేయము, ఓకే, 2 7s are 14. సో ఇక్కడ ఎక్స్కి 1, అక్కడ 2, మొత్తం 3 అవుతుంది కాబట్టి ఎక్స్ క్యూబ్, వై ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి వై. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 9s are 18. సో ఇక్కడ ఎక్స్ 1, అక్కడ ఎక్స్ 2 అంటే 1 + 2 3 అంటే ఎక్స్ క్యూబ్, వై స్క్వేర్ ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి వై స్క్వేర్. అయిపోయింది చూడండి, ఎంత డెడ్ ఈజీగా అయిపోయిందో. నెక్స్ట్ అదే మరి సెకండ్ వన్, మైనస్ ఉంది, జాగ్రత్త మైనస్ ఉంది. షార్ట్ కట్గా ఒకటి చెప్పేదా, ఇంకో విషయం సింబల్లో, ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, పైన ఉన్న సింబల్ని మార్చి కింద వేసేస్తే సరిపోద్ది. అంటే చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, సో మారిస్తే మైనస్. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, మారిస్తే ప్లస్. ఇక్కడ ప్లస్ ఉంది, మార్చుంటారు మైనస్, సో మైనస్ ఉంది ప్లస్. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇలా మార్చేస్తే సరిపోద్ది. ఓకేనా, షార్ట్ కట్గా మీకు గుర్తుపట్టడం కోసం చెప్పాను, ఇదేం కంపల్సరీ లేదు, మన మెథడ్లో మనం కూడా వెళ్ళొచ్చు. కావాలంటే చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 2s are 10. సో ఇక్కడ వై ఉంటే అక్కడ ఎక్స్ ఉంది కాబట్టి XY. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సరిపోయింది చూడండి, 5 5s are 25. సో ఇక్కడ వై పవర్ 1, ఇక్కడ వై పవర్ 1 అంటే వై స్క్వేర్. ఇంక ఇది వాడే ఇచ్చేసాడు కాబట్టి నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 4s are 20. ఇక్కడ ఎక్స్ లేదు, అక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్, వై ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం 2 అంటే వై స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 7s are 35. సో ఇక్కడ వై ఉంది, అక్కడ ఎక్స్ వై 2 ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ముందు రాసేస్తాం ఆర్డర్ ప్రకారం. సో అక్కడ కూడా వైకి పవర్ లేదంటే 1 ఉన్నట్టే, సో 1 + 1 2 అంటే వై స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 9s are 45. సో ఎక్స్ స్క్వేర్ మాత్రమే రాస్తాం, ఎందుకు ఇక్కడ లేదు కాబట్టి ఎక్స్ టర్మ్. సో ఇక్కడ వై 1, అక్కడ వై 2 ఉన్నాయి, మొత్తం కలిపితే వై 3 అంటే వై క్యూబ్.
కొంచెం లెంత్ నేను చెప్పడం వల్ల లెంత్గా అనిపిస్తుంది, బట్ మీరు చేశారంటే ఫాస్ట్గా చేసేయచ్చు. సరే నెక్స్ట్ చూద్దాం. ప్లస్. సో ప్లస్ వచ్చింది కాబట్టి సేమ్ సింబల్స్ వస్తాయి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వేయవలసిన అవసరం లేదు. మైనస్ ఉంది, మైనస్. ఇక్కడ ప్లస్ కాబట్టి అవసరం లేదు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ప్లస్ ఉంది, ఓకే. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. ఎందుకో ఇక్కడ ప్లస్ సింబల్ అంటే సింబల్ లేకుండా ఉంది అంటే ప్లస్ ఉన్నట్టు, కాబట్టి పైన ఏ సింబల్ వస్తే అది వేసేస్తాం. ఇప్పుడు చెక్కింగ్ కూడా చేస్తాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఓకే. 3 2s 6. ఇక్కడ ఎక్స్లు 2 అక్కడ 1 మొత్తం 3 అంటే ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5s 15. నెక్స్ట్ ఎక్స్లు 2 వైలు 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై 1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 3s 9. ఇక్కడ ఎక్స్ 2 అక్కడ ఒక 2 మొత్తం 4 అంటే ఎక్స్ పవర్ 4. తెలుగు ఇంగ్లీష్ కలుపుతా అండి అని అనుకోకండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను అలా ఒక నెంబర్ నట్టు ఒక నెంబర్ నిట్టు. కొంతమందికి తెలియదు అనమాట, ఆ డిఫరెన్స్ కూడా తెలియాలి అన్న విషయంగా నేను ఇలా చెప్తాను, ఇంకేం లేదు. సరే నెక్స్ట్ చూద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 4s 12. ఎక్స్లు ఇక్కడ 2 అక్కడ 1 మొత్తం 3 అంటే ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ వై 1 ఉంది కాబట్టి 1 కాబట్టి వేయవలసిన పని లేదు. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 7s 21. సో ఇక్కడ ఎక్స్ 2 అక్కడ 2 మొత్తం 4 అంటే ఎక్స్ పవర్ 4. వై 1 ఉంది కాబట్టి 1 కాబట్టి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 9s 27. సో ఎక్స్లు ఇక్కడ 2 అక్కడ వచ్చి 2 టోటల్ 4 అంటే ఎక్స్ పవర్ 4. వైలు ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి వై స్క్వేర్. ఓకేనా. ఒకవేళ ఈ 3 మేము చేస్తాం సార్ అనే స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మీరు ఖచ్చితంగా వీడియో ఇక్కడ ఆపి ఆన్సర్ చేసేయండి, ఓకేనా. ఆ తర్వాత వీడియో చూడండి. ఎవరైనా మేము ప్రాక్టీస్ చేస్తాం సార్ అనే ఉద్దేశం ఉంటే, ఓకేనా. నేను కూడా చెప్తాను, ఎందుకంటే 2 విధాలుగానే మీకు యూస్ కావాలి. అందుకే వీడియో మధ్యలోనే క్లాస్ మధ్యలోనే ఈ మాట మెన్షన్ చేసేది. వీడియో ఇక్కడ పాస్ చేయండి అంటే ఆపండి, ఆన్సర్ చేయండి, చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేసుకోండి, ఓకేనా. సరే ఇంకా చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి పైన ఉండే సింబల్ కింద వేయకుండా మార్చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2s 8. ఎక్స్లు ఇక్కడ 1 అక్కడ 1 మొత్తం 2 అంటే ఎక్స్ స్క్వేర్. వై ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి వై. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s 20. ఎక్స్లు ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్. వై ఇక్కడ 1 అక్కడ 1 సో వై స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3s 12. ఎక్స్ ఇక్కడ 1 అక్కడ 2 మొత్తం 3. వైలు ఇక్కడ 1 ఉంది సో వై పవర్ 1, ఆ 1 కూడా వేయకూడదు. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s 16. సో ఎక్స్ ఇక్కడ 1 అక్కడ 1 టోటల్ 2 అంటే ఎక్స్ స్క్వేర్. వై కూడా ఇక్కడ 1 అక్కడ 1 సో టోటల్ 2 వై స్క్వేర్. నెక్స్ట్ వన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 7s 28. సో ఎక్స్లు ఇక్కడ 1 అక్కడ 2 మొత్తం 3 అంటే ఎక్స్ క్యూబ్. వైలు అక్కడ 1 ఇక్కడ 1 2 అంటే వై స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 9s 36. సో ఎక్స్లు ఇక్కడ 1 ఉంది అక్కడ 1 మొత్తం 3 ఎక్స్ క్యూబ్. వైలు ఇక్కడ 1 అక్కడ 2 అది కూడా 3 అంటే వై క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది సో పైన ఉండే సింబల్ కింద వస్తుంది, పైన లేదు కాబట్టి కింద కూడా వద్దులేండి. మైనస్ మైనస్ పైన ప్లస్ కాబట్టి కింద ప్లస్, పైన మైనస్ కింద మైనస్, పైన ప్లస్ కింద ప్లస్, పైన మైనస్ కింద మైనస్. ఇప్పుడు చెక్ చేసుకుంటాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 7 2s 14. ఎక్స్లు 2 ఉన్నాయి సో వై ఎక్స్ 1 టోటల్ 3 అంటే ఎక్స్ క్యూబ్. వైలు 1 ఆడలేదు కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 5s 35.
ఎక్స్లు ఇక్కడ 2 అక్కడ లేవు కాబట్టి ఎక్స్ స్క్వేర్. వైలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, సో 1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 7 3 21. ఎక్స్లు 2 ఇక్కడ ఒక 2 మొత్తం 4 అంటే x⁴. వైలు ఇక్కడ ఒకటి అక్కడ లేదు కాబట్టి ఇక్కడ కూడా 1. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 4 28. ఎక్స్లు 2 ఎక్స్ 1 మొత్తం 3 అంటే y³ వైలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 అంటే y². నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 7 7 49. సో ఎక్స్ 2 ఇక్కడ 2 4, వైలు ఒకటి ఇక్కడ ఒకటి 2 y². నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 9 63. వైలు ఎక్స్లు ఇక్కడ 2 ఉన్నాయి అక్కడ 2 మొత్తం 4 x⁴. వైలు ఒకటి ఉంది అక్కడ 2 ఉన్నాయి కాబట్టి 3. నెక్స్ట్ లాస్ట్ కాలం మైనస్, సో సింబల్స్ మార్చాలి. ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్. నెక్స్ట్ 9 2 ఒకసారి సింబల్ కూడా చెక్ చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 2 18. ఎక్స్లు 2 అక్కడ ఒకటి మొత్తం 3. వైలు ఇక్కడ మాత్రమే 2 ఉన్నాయి, సో y². నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 5 45. ఎక్స్లు 2 ఇక్కడ లేవు కాబట్టి x². వైలు 2 ఉన్నాయి అక్కడ 1 మొత్తం 3 అంటే y³ నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 3 27. ఎక్స్లు ఇక్కడ 2 2 4. వైలు ఇక్కడ 2 ఉన్నాయి అక్కడ లేవు కాబట్టి y2. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 4 36. ఎక్స్లు 2 ఇక్కడ 1 3 x³. వైలు కూడా ఇక్కడ 2 అక్కడ 1 3. మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9 7 63. ఎక్స్లు 2 మొత్తం 4 x⁴. వైలు ఇక్కడ 2 అక్కడ 1 3. సో నెక్స్ట్ వన్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 9 81. x2 4. వైలు 2 అక్కడ 2 y⁴. ఇది టేబుల్. చూడండి కొంచెం లెంతీ టేబుల్ వచ్చింది బట్ డెడ్ ఈజీగా అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఏమన్నా మీరు గమనించారా? ఇప్పుడు ఇంతసేపు ఈ టేబుల్ చేసాం. ఏదన్నా కానీ మీ మైండ్లో చిన్న ఆలోచన వచ్చిందా? ఏం పర్లేదు, మనం చెప్తానులేండి, ఇబ్బంది లేదు. బట్ నేను అడిగే ఉద్దేశం ఉంటుంది నాకు ఇప్పుడు, ఎందుకంటే మీ ఆలోచన మీకు తెలియాలి కదా, అందువల్ల. తట్టింది ఆలోచన? సరే నేనే చెప్తా చూడండి. అక్కడుండే రో ఇక్కడుండే కాలం సేమ్ టు సేమ్. ఓకేనా? చూడండి బాగా అబ్జర్వ్ చేసుకోండి, సేమ్ టు సేమ్. కాకపోతే మనం ఫస్ట్లో చెప్పలా, లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే నేను కూడా హాఫ్ ప్రాబ్లం వేసిన తర్వాతే నేను అబ్జర్వ్ చేసిన. కానీ హాఫ్ ప్రాబ్లం ఇక్కడ మీకు చెప్పగానే ఇక్కడనే నాకు ఐడెంటిఫై అయిపోయింది. బట్ ఆ టైంలో మీకు చెప్పకూడదు కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేసి మరీ చెప్పిన. సరే ఇప్పుడు నీట్గా రాసుకోండి, టేబుల్ జాగ్రత్త. ఇక్కడ టేబుల్ చూస్తానే చాలామందికి ఒక డౌట్ వచ్చుంటాయి, సార్ లైన్స్ ఎందుకు ఇలా కొట్టారు? స్ట్రైట్ లైన్స్ కొడితే కొంచెం విజిబిలిటీ సరిగ్గా లేదు, అందువల్ల ఇలాంటి క్రాస్ లైన్స్ నేను వాడతాను వీడియోలో. ఓకేనా? స్ట్రైట్ లైన్స్ తక్కువ, ఓన్లీ బాక్సెస్ మాత్రం ఫార్ములాస్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే స్ట్రైట్ లైన్స్ వాడతాను. ఇలా టేబుల్లో మాత్రం ఇలాంటి లైన్సే నేను యూస్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇది నాకు ఒకటి అడ్వాంటేజ్గా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ప్లస్ వీడియోలో కూడా విజిబిలిటీ బాగుండాలి అబ్జర్వ్ చేసినప్పుడు, అది ఇంకేనా. సరే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడు? అబ్టైన్ ది వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్సెస్ విత్ ది ఫాలోయింగ్ లెంత్ బెత్ హైట్ రెస్పెక్టివ్లీ. ఇన్ సెకండ్ ప్రాబ్లం రెక్టాంగులర్లో లెంత్
బెత్ ఉన్నింది కదా, ఎల్ ఇంటూ బి. అదే మరి ఇది ఇక్కడ ఏముంది, లెంత్, బెత్ అండ్ హైట్ మూడోది వచ్చి. ఇది మీరు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ 4 ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే విధంగా చేస్తాం. అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాడు, ఏమని, వాల్యూమ్ ఆఫ్, చూడండి ఇది ఒక ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్. మీకు ఇది ఒక 3D డయాగ్రామ్. 3D మీరు 6th 7th నేర్చుకొని ఉంటారు 3D డయాగ్రామ్స్. 8th కూడా వస్తుంది, ఓకేనా. 3D డయాగ్రామ్స్, అందులో క్యూబాయిడ్ ఉంటుంది, క్యూబాయిడ్, దాన్నే రెక్టాంగులర్ బాక్స్ అంటాం, ఓకేనా. సార్ దీనికి ఎగ్జాంపుల్ ఏదన్నా కావాలి అని అడిగే వాళ్ళ కోసం చెప్తా ఉంటాను. చూడండి మీ బాక్సెస్, మీ జామెంట్రీ బాక్స్ ఉంది కదా, అది రెక్టాంగులర్ బాక్స్ అనమాట, క్యూబాయిడ్. మీకు ఇంకా బాగా తెలియాలంటే మనం టెక్స్ట్ బుక్లు, మన బుక్ కూడా, టెక్స్ట్ బుక్ అనేది కూడా రెక్టాంగులర్ బాక్సెస్, క్యూబాయిడ్ షేప్. అదేవిధంగా బయట కనిపించే అట్టపెట్టెలు బాక్సెస్ ఉంటాయి, ఓకేనా. టీవీని కానీ మీకు మొబైల్ కొని ఉంటే దానికి వచ్చే బాక్సులు కానీ ఇలాంటి మేజర్గా ఉండేవన్నీ ఈ క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది, దాన్నే రెక్టాంగులర్ బాక్స్ అంటాం, ఓకేనా. దానికి 3 మెజర్మెంట్స్ ఉంటాయి, అవేమంటే లెంత్, బెత్, హైట్, ఓకేనా. లెంత్, బెత్, హైట్, ఓకే. ఇప్పుడు వీడి ఇచ్చిన ఈ 4 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ దాన్ని ఎల్ అనుకుంటాం. ఎల్ అంటే ఏమి, 5a. అదేవిధంగా బి 3a². నెక్స్ట్ హెచ్ 7a⁴. ఇప్పుడు ఫార్ములా పేరు రాస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం నుండి జస్ట్ వి మాత్రం పెడతాను. వి అంటే వాల్యూమ్, అది గుర్తుండాలి. సరే, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. బ్రాకెట్లో కావాలంటే మెన్షన్ చేసుకోండి, ఏమని, రెక్టాంగులర్ బాక్సెస్. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఇచ్చాడు ఫార్ములా, ఏమని, లెంత్ ఇంటూ బెత్ ఇంటూ హైట్, ఇది ఫార్ములా. దీన్ని షార్ట్ ఫామ్లో ఎల్బిహెచ్, ఓకేనా. అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని, ఓకేనా. ఇది మీకు జస్ట్ గుర్తుండడం కోసం ఫస్ట్ టైం కాబట్టి రాస్తా ఉన్నాను. మీకు ఎగ్జాంపుల్లో ఆల్రెడీ చెప్పినాను, అయినా పర్లేదు ఇంకోసారి చెప్తాను. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఓకే. ఇంకా నెక్స్ట్ టైం నుండి సింపుల్గా చేద్దాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ అవి రాసుకోవడం. 5a ఇంటూ 3a² ఇంటూ 7a⁴. దీని ఆన్సర్ చూడండి ఎలా చేస్తాం. సేమ్ సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. అన్ని ప్లస్లో ఉంటాయి కాబట్టి ఆన్సర్ ప్లస్లోనే వస్తుంది, నో డౌట్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 5 3s are 15, 15 7s are 15 టేబుల్ వస్తే ఓకే, రాని వాళ్ళు ట్రై చేసుకోండి, తప్పదన్నమాట. సో మినిమం 20 వరకు అందుకే నేర్చుకోవాలనేది. సరే, ఎంత, 15 7s are 105. ఏలు చూడండి, ఇక్కడ ఏమీ లేదంటే 1, ఇక్కడ 2 4, మొత్తం టోటల్ చేయండి. 1 + 2 3, 3 + 4 7, అంటే a⁴ అంతే, a⁴. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది చూడండి, ఎల్ సింపుల్గా రాస్తా. ఎల్ అంటే 2p, బి అంటే 4q, హెచ్ అంటే 8. సో వాల్యూమ్ వి బాగా రాద్దాం. వాల్యూమ్ ఎల్బిహెచ్, ఎల్ అంటే 2p ఇంటూ బి అంటే 4q ఇంటూ 8 అంటే హెచ్ అంటే 8. సో సింబల్ అన్నీ ప్లస్సే కాబట్టి ప్లస్. 2 4s are 8, 8 8s are 64. ఇక్కడ 3 వేరియబుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ పక్కన పెట్టేస్తే చాలు, PQR, ఓకేనా. సరే, ఇప్పుడు మీకు ఇంకో విషయం, వీడియో ఇక్కడే ఆపండి, ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి, ఓకే. నెక్స్ట్ వీడియో మీ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేసుకోండి, ఓకేనా. ఇలా చేయడం వల్ల మ్యాథ్స్ మీకు బాగా వస్తుంది, మీరు ముందుగా చేస్తారు. సో తప్పులు ఏమన్నా ఉంటే నేను ఇప్పుడే చేస్తాను కాబట్టి వెంటనే తెలుస్తాయి. సరే, ఎల్ XY B
2x² h 2xy². సో వాల్యూమ్ V ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H. సో L వచ్చి XY ఇంటూ 2x² ఇంటూ 2xy². సో సింబల్ మల్టిప్లికేషన్ అన్ని ప్లస్లే కాబట్టి ప్లస్లు, ఇక్కడ నెంబర్ లేదు. ఓకే, 2 2s are 4. ఎక్స్లు ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1, మొత్తం ఎంత 4 అంటే x⁴. వైలు 1, ఇక్కడ 1, అక్కడ 2. సో y ఈజ్ ఈక్వల్ టు కూడా 4. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. L ఈజ్ ఈక్వల్ టు A, B ఈజ్ ఈక్వల్ టు 2B, C కాదు H ఈజ్ ఈక్వల్ టు 3C. సో వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు LBH. L అంటే A, B అంటే 2B, H అంటే 3C. సో నా సింబల్ అన్ని ప్లస్ కాబట్టి ప్లస్. నెంబర్ వచ్చి 2 3s are 6. సో వేరియబుల్స్ ABC. ఓకేనా? సో ఎంతమందికి కరెక్ట్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. సరే, ఇంకో విషయం కూడా ఇక్కడ బాగా గమనించారా, ఎక్కడ నెగిటివ్ లేదు. ఓకేనా? ఎందుకు లేదు ఆల్రెడీ చెప్పినా కదా, లెంత్, బెత్, హైట్, వెయిట్ వీటిల్లో నెగిటివ్ నెంబర్స్ ఉండదు. అందువల్ల మనకి ఎక్కడ నెగిటివ్ రాదు. ఓకేనా? దీంతోపాటు మీకు ఇంకో విషయం, ఫస్ట్ స్టెప్ మాత్రం నేను ఇంత పెద్దదిగా వేసి సెకండ్ నుంచి చిన్నదిగా చేసిన, ఎందుకంటే ఫార్ములా మెన్షన్ కోసం. అదేవిధంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ ఈ స్టెప్పే కొంతమంది సార్ ఇది రాస్తే చాలు కదా, అంటే ఈ మల్టిప్లికేషను దీని వాల్యూ రాస్తే చాలు కదా, ఇవి ఎందుకు సార్ రాయడము అనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. ఎందుకు రాయాలంటే వాడు క్వశ్చన్లో మెన్షన్ చేశాడు, లెంత్, బెత్, హైట్ ఇచ్చాము రెస్పెక్టివ్లీ, ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి వాటిని మనం ఆన్సర్లో మెన్షన్ చేసి కనుక్కోవాలి. అదే ఉద్దేశం, ఇంకేం లేదు. వాడు ఏం చెప్పాడో దానికి తగ్గట్టు చేయాలి. ఓకేనా? మనకు వచ్చిన విధంగా, అంతేకాని మనకు వచ్చిన విధంగా అంతకొద్ది ఆన్సర్ వేసేస్తే ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఎలా చేసాం వాడు ఎలా చేయాలి. ఓకేనా? వాడు అడిగిన దానికి తగ్గట్టుగా మనం అప్లై చేస్తే మనకి సబ్జెక్ట్ బాగా వస్తుంది. సరే, ఈ ప్రాబ్లం కూడా నీట్గా రాసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూశారంటే, అబ్టైన్ ద ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో 5 ప్రాబ్లమ్స్. మీరు ఇంతకు ముందు చెప్పాను కదా, అక్కడ మెన్షన్ చేశాడు ఫోర్త్ ప్రాబ్లంలో LBH మెన్షన్ చేశాడు క్వశ్చన్లో, వాల్యూము ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ పద్ధతిలో చేశాం. ఇక్కడ అలాంటిది ఏమీ చెప్పాల, జస్ట్ మల్టిప్లికేషన్ అన్నాడు, అదే ప్రోడక్ట్ అన్నాడు. సింపుల్గా చేసేయచ్చు. ఎలా అంటే ఇచ్చిన వాటిల్లో కామా తీసి ఇంటూ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒకసారి మీకు మోనోనామేస్ ఎన్ని ఇచ్చారో అది చెక్ చేసుకోండి. 1 2 3 తెలుసుకోవాలి ఎన్ని ఉన్నాయని. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. సో ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 3 ఉంది. ఓకేనా? అది తెలియాలన్నమాట, అందుకోసం చెప్పిన. సరే, ఇక్కడ ప్రోడక్ట్ చూద్దాం. XY ఇంటూ YZ ఇంటూ ZX. సో అన్నీ పాజిటివ్. సో సింబల్ ఇక్కడ పాజిటివ్నే కాబట్టి అవసరం లేదు మెన్షను. నెంబర్స్ లేదు కాబట్టి మనము మెన్షన్ చేయం. నెంబర్స్ లేదు అంటే అర్థమేమి 1. సో ఆన్సర్లో కూడా 1 ఉన్నట్టు. అదేవిధంగా సింబల్ లేదంటే ప్లస్. సో ఆన్సర్లో కూడా సింబల్ ప్లస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ x1, ఇక్కడ x1. సో టోటల్ 2 ఉన్నాయి కాబట్టి x². y కూడా అంతే, ఇక్కడ 1 ఇక్కడ 1, టోటల్ 2 కాబట్టి y². z కూడా అంతే, చూడండి ఇక్కడ 1 1 కాబట్టి z². నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే a ఇంటూ మైనస్ a² ఇంటూ a³ సో ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఆన్సర్ పైన మైనస్ ఉండదు కాబట్టి మైనస్ వచ్చినట్టు. నేను పైన ఎందుకు వేస్తానంటే మీకు గుర్తుపట్టడం కోసం. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమొచ్చింది మైనస్, అది పైన పెట్టుకుంటా అంట గుర్తు కోసం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి పైన పెట్టుకున్నాం. సో డైరెక్ట్గా చివరిలో ఉండే ఆన్సర్ వేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ నెంబర్ కూడా ఇక్కడ కనిపించదు, సో ఇండైరెక్ట్గా 1 ఉన్నట్టు. నెక్స్ట్ వేరియబుల్
1 ఏలే, సో దీనికి పవర్ 1, సో టోటల్ చేస్తే 6 అంటే -a⁴ 6. నెక్స్ట్ వన్ 4 ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. 4 ఇంటూ 8y² ఇంటూ 16y³ ఎందుకు అంటే సింబల్ కాడ కన్ఫ్యూజ్ అవుతాం, నెంబర్ కాడ కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేసే కొద్దీ నెంబర్ పెద్దదైపోద్ది. అందుకోసం ఎప్పుడు 4 నుంచి ఉన్నప్పుడు 3లో కూడా కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది నెంబర్స్ ఇస్తే పెద్దవిగా. ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా అయింది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఏం చేస్తా, ఫస్ట్ సింబల్, మీరు సింబల్ బాగా గమనిస్తే అన్ని ప్లస్లే, సో ఆన్సర్ కూడా ప్లస్సే. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పనిలే. మైనస్ ఉంటేనే మనం ఆలోచించాలి. ఒక్క మైనస్ ఉన్నా, 2 మైనస్లు ఉన్నా, 3 ఉన్నా సరే, మైనస్లు ఉన్నప్పుడు జస్ట్ ఆలోచించుకున్నామంటే సరిపోద్ది. అదే ఓన్లీ ప్లస్లు ఉంటే ఆన్సర్ కూడా ప్లస్సే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే మీరు బాగా ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ఒక మైనస్ వచ్చినప్పుడు ఒక్క సింబల్ వచ్చి ఉంటుంది, 2 మైనస్లు వచ్చే కాడికి సింబల్ మారిపోద్ది. అందుకోసం అన్నమాట. ఇంకేం సరే, ఇప్పుడు చూడండి ప్లస్లే కాబట్టి ఓకే. నెక్స్ట్ దీన్ని ఎలా చేస్తాం సార్? ఇది నెంబర్స్ చాలా పెద్దగా ఉండేది. నార్మల్గా ఒక మెథడ్ చెప్తా చూడండి. 2 4s 8, సో 8 ఇంటూ 8 ఎంత? 64. సో ఈ 64 ఇంటూ 16 చేయొచ్చు. ఓకేనా? 16 టేబుల్ వస్తే డైరెక్ట్ చేసేస్తాం. ఒకవేళ 16 రాలేదంటే 6 నుండి చేస్తాం. సరే, 6 నుండి చేస్తాను నేను కూడా, మీకు ఇబ్బంది లేకుండా. 6 4s 24, 6 6 36, అదొకటి 38. సో సెకండ్ 1 6 4 6, ఎందుకు 1 టేబుల్ కాబట్టి. సో యాడ్ చేస్తే 4 12 1 10, ఇది వచ్చాయి. ఇప్పుడు మీకు ఇంకో రకం చెప్పిస్తా చూడండి. అదేమంటే చూడండి, ఫస్ట్ చిన్న నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్ ఈజీగా 16 2s 32 ఇంటూ 3 4s 32. సో ఇదా కూడా మల్టిప్లికేషన్ చేసుకొని వేసుకోవచ్చు. ఎలా చేసినా నీకు వచ్చే ఆన్సర్ మాత్రం ఇది. సరేనా? సో ఆన్సర్ ఎంత? నెంబరు 1024. వేరియబుల్స్ చూడండి, ఇక్కడ లేదు, ఓకే ఇబ్బంది లే. ఇక్కడ y 1 ఉంది, ఇక్కడ yలు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, టోటల్ 6 అంటే y⁴6 అంతే ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. a ఇంటూ 2b ఇంటూ 3c ఇంటూ 6abc ABC. సో ఫస్ట్ సింబల్ అన్ని ప్లేస్లో కాబట్టి ఓకే, హ్యాపీ. నెంబరు చూడండి, ఇక్కడ 1, ఓకే ఇబ్బంది లే, 1 కాబట్టి హ్యాపీ. ఇవి చేస్తే చాలు. 2 3s 6, 6 6s 36. ఏలు ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1, టోటల్ 2 ఉన్నట్టు అంటే A². బీలు కూడా ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే 2B². సీలు ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే C². చూసారా? అదే డిఫరెంట్. చూడండి, ఇక్కడ అంటే మోనోనామీస్ 4 వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి. అక్కడ మల్టిప్లికేషన్ చిన్నదిగా వచ్చింది, నెంబర్ మల్టిప్లికేషన్. ఇక్కడికి వచ్చే కాడికి నెంబర్ మల్టిప్లికేషన్ పెద్దదైపోయింది. ఓకేనా? ఎందుకంటే నెంబర్స్ పెద్దవిగా ఇచ్చాడు, అక్కడైతే చిన్నవి ఇచ్చాడు. పైగా ఒక దానిలో నెంబరే ఇవ్వలేదు కాబట్టి తొందరగా అయిపోయింది. సరేనా? నెక్స్ట్ ఇది చూడండి, m ఇంటూ -mn ఇంటూ mnp. సో ఇక్కడ ఒక మైనస్ వచ్చింది కాబట్టి సింబల్ మల్టిప్లికేషన్ చేయండి. సో చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో మైనస్. నెంబర్ లేనే లేదు కాబట్టి హ్యాపీ, నెంబర్ వేయాల్సిన పని. ఎమ్ములు చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే 3 ఎమ్ములు ఉన్నాయి అంటే m³. ఎన్నులు ఇక్కడ 1 ఇక్కడ 1 2 అంటే n². పీలు ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి పి. ఇది ఆన్సర్. చూసారా? ఈ ఎక్సర్సైజు చాలా సింపుల్, బాగా నేర్చుకోవాలి. మీకు ఈ చాప్టర్ 8th క్లాస్లో 8th చాప్టర్ అయినా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ అనే చాప్టరు మీరు ఇప్పుడు ఎంత బాగా నేర్చుకుంటే మీకు 9th 10th కాదు, ఫ్యూచర్లో మ్యాథ్స్ ఎక్కడ ఉన్నా సరే ఈ చాప్టర్ చాలా యూస్ అవుతుంది. ఓకేనా? సరే, ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్. ఓకే, నోట్ చేసుకోండి. సో క్లాస్ చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ 8th క్లాస్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.